छोटी 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 बातें, वो मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञान प्रदाय गुरवे नमः। रीश्वर नंदित श्रुति तत्वाय गुरवे नमः। गमगधी भावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं कृपाय परहिताय कृतिनुत गुरवे नमः। మన గౌరవ ఉపాధ్యాయులందరినీ కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా ఫాతిమా గారిని కోరుతుంది. అందరికీ నమస్కారం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భారతీయ సాంప్రదాయంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత పూజనీయంగా భావించే వ్యక్తి గురువు. ఆచార్య దేవోభవ అంటూ విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కీర్తిస్తాం. నిజం చెప్పుకోవాలంటే మన తల్లిదండ్రుల కంటే గురువులకే మన గురించి ఎక్కువ తెలుసనడంలో ఎలాని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రమ అంటే ఆకర్షణ అని అర్థం. అట్టి ఆకర్షణకి ఈశుడై సకల రంగ విశేషాలను సాకల్యంగా వివరించే మన రమేష్ సార్, ప్రస్తుత హెడ్ మాస్టర్, మా గెట్ టుగెదర్ కోసం మాతో పాటు మా అంతగా ఎదురు చూశారు సార్. మీరు మమ్మల్ని స్టార్ బ్యాచ్ అంటూ ఎంకరేజ్ చేసేవారు, ఇప్పటికీ చేస్తున్నారు. మీ గైడెన్స్ అండ్ సపోర్ట్ మర్చిపోలేనివి. బడి బాధ్యత భవిష్యత్తుని పరిచయం చేసిన మా గురుగారు हिंदी शिक्षण में आपके उत्कृष्ट
योगदान और युवा मन को प्रेरित करने में आपके गहन प्रभाव के सम्मान में हमें आपको हमारे आगामी सम्मान समारोह में सादर आमंत्रित करने का सौभाग्य प्राप्त है। आपकी गरिमामयी उपस्थित इस अवसर को और अधिक गौरवपूर्ण बनाएगी। మన హిందీ ఆచార్యులు రామబ్రహ్మం సార్ గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అందమిచ్చు ఆకర్షణ తెలుగు, ప్రతిభనైనా వెలికితి లోతులున్న తెలుగు, అచ్చ తెలుగు తెలుపుని స్వచ్ఛమైన తలపు, కమ్మనైనా తెలుగు నమ్మి జ్యోతివై వెలుగు. పద్య గద్య వ్యాకరణ ఛందస్సు నేర్పి మాలో తెలుగు వెలుగు నింపిన మన తెలుగు మేడం ఉదయలక్ష్మి గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. నవ్విస్తూ మాతో సరదాగా స్నేహితుని వలె ఉంటూ మాలోని కళాత్మకతకి పదులు పెట్టేలా కృషి చేసిన విద్యాసాగర్ సార్ గారిని ఈ శుభ సందర్భంలో వేదికపై సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అయ్యేలా చేసి మాకు ఉన్నత విద్యలో ఎంతో సులభతరం చేసిన మీ బోధనా శైలి భౌతిక శాస్త్రాన్ని సరళంగా ఆసక్తికరంగా మార్చింది మేడం. సైన్స్ ఫెయిర్లో పాల్గొని కాంతి వివర్తన వ్యతీకరణ వక్రీకరణ లక్షణాల ప్రదర్శన మా 10th బ్యాచ్కి సైన్స్ ఫెయిర్లో హైలైట్. ఫిజికల్ సైన్స్లో మండల లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించేలా కృషి చేసిన మా సునీత మేడం గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తత్వము బోధించి గురువు కొట్టవచ్చు తిట్టవచ్చు. సార్ గ్రౌండ్లోకి స్టిక్తో వస్తే స్కూల్ మొత్తం హడల్, అందరూ డిసిప్లిన్ మోడ్లోకి వెళ్ళిపోయేవారు. చదువుతో పాటు ఆటలు క్రమశిక్షణ కూడా ముఖ్యమని, ఆరోగ్యమే మేధస్సుకు మూలమని మనతో ఖోఖో కబడ్డీ ఆటలు ఆడించి ఆటల పట్ల ఆసక్తిని పెంచి చదువుకి క్రమశిక్షణ తోడైతే బంగారానికి తావి అద్దినట్లుంటుందని అన్న సర్వేపల్లి రాధాకృష్ణ గారి మాటలు అక్షర సత్యాలుగా మీరు నేర్పిన క్రమశిక్షణ మరియు కృషి మా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సార్ సత్యనారాయణ సార్ గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అష్టవక్ర భాష ఆంగ్ల భాష. ఎంతో క్లిష్టమైన భాషని సరళంగా బోధించి అక్షరాల ఆంగ్ల ప్రపంచాన్ని మాకు పరిచయం చేసి భాషా పరిధులను విస్తరింపజేసి మాకు ఆంగ్ల భాష యొక్క అందాలు చూపించి ప్రపంచంతో మమ్మల్ని అనుసంధానం చేసిన మా ఆత్మీయ ఆంగ్ల మాస్టరు, మా ప్రియమైన ఆంగ్ల ఉపాధ్యాయురాలు, జ్ఞానదీప్తిని ప్రసరించిన పద్మజ మేడం గారిని ఈ శుభ సందర్భంలో వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. బోధించిన సమవిభజన సేకరణ విభజన పాఠం జీవశాస్త్రంపై మరింత ఆసక్తి కలిగేలా చేసింది. మీ బోధనలోని అభిరుచి, ప్రతి పాఠంలోని జీవం, మీ స్పష్టమైన వివరణ, సహనం మరియు మమ్మల్ని ప్రోత్సహించే మీ సహృదయం మమ్మల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయి. ప్రకృతి రహస్యాలను మాకు అర్థమయ్యేలా చేసి జీవ వైవిధ్యం పట్ల ప్రేమను పెంచిన శ్రీమతి రాధికా మేడం గారిని ఈ శుభ సందర్భంలో వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తాం. నో మోర్ టాప్ అనిపించేలా చేసి పదే పదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాతో కూడా చెప్పించి మా స్మృతిలో నిలిచిపోయిన మీ పాఠాలు ఒక అద్భుత ప్రయాణం. సార్ శ్రీ సారంగపాణి సార్ గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తారు. మ్యాథ్స్ సూత్రాలను అలవోకగా గుర్తుంచుకునేలా నేర్పించిన సార్ సంపత్ సార్. లెక్కలు వస్తే చిక్కులు ఉండవంటారు పెద్దలు. చిక్కుల లెక్కలని చక్కగా నేర్పిన సంపత్ సార్ గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వందే మాతర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడి గీతాలాపన చేయాల్సిందిగా కోరుతున్నాను.
పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగలాగో మా కన్న తల్లికి మంగళారతులు తిక్కయ్య కలములు తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి. మన యొక్క ప్రాంతీయులుగా మన ప్రాంతం కొరకు పోరాటం చేసి సుమారు 1400 మంది ప్రాణదానం చేసి సాధించుకున్న తెలంగాణ ప్రాంతం తెలంగాణ తల్లికి ప్రార్థన. తెలంగాణ మా కన్న తల్లిని బంతి పూలతో మేము బాగుగా గుర్దుము, చేతిలో బతుకమ్మనో చేతిలో కంకి చేబూనిన వీరభద్రవామన భట్టు వానమామల విద్యనాద గోపన్నలు దాశరథి అన్ని మతాలను ఆదరించేము, అన్ని మతమరులైన వారి ఆశయములు తీర మా తెలంగాణ తల్లి దీవించు మమ్ములా. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణాం వరదండమండితకర. ఎలా తీర్చుకోగలం మీ రుణం? ఎలా మరచిపోగలమా మంచితనం? గురువర్యా గురువర్యా ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం, ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం ప్రమోదం ప్రమోదం, ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం, ప్రయాణం ప్రయాణం ప్రయాణం. ఉపాధ్యాయులతో పాటు గొప్ప సేవలను అందించినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులను కూడా మనం వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేది ఉంది. వారు కుమరయ్య గారు మరియు మల్లయ్య గారు, వారిద్దరిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గ్రూప్ ఫోటో ఉంది, ఇది మనకు ఒక జ్ఞాపికగా అందజేయబడను. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో? ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు. ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్. నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు. జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా. నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా. మందే ఎక్కువయ్యి కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun,
We miss all the joy, we miss you. విద్యా సంవత్సరంకు బోధించినటువంటి ఉపాధ్యాయులే కానీ, అదేవిధంగా తీవ్రవాదుల దాడుల్లో బలైన అమాయకుల ఆత్మలు కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని అందరం కూడా 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. ऐ मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे, महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे। मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। ముందుగా ఎవరి పేర్లు ఇక్కడ ప్రత్యేకంగా పిలువబడవండి. ఎవరికి వారు స్వచ్ఛందంగా వచ్చి 2 నిమిషాల వ్యవధిలో మాట్లాడి వెళ్ళాల్సిందిగా కోరుతూ, వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు దేవేందర్, రూల్ నెంబర్ 36. చాలా గర్వంగా చెప్పుకుంటున్నా. అలాంటి రోజులు, గడిచిన రోజులు ఈ రోజు నేను గుర్తు చేసుకుంటా, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం నెలకొకసారి పెడితే బాగుండని నాకు అనిపిస్తుంది, కానీ పైసలు లేవు, అదొకటి. ఉపాధ్యాయుల గురించి చెప్పాలంటే తల్లి తండ్రి తర్వాత గురువే. గురువు స్థానాన్ని తల్లిదండ్రి తర్వాత ఎందుకు ఇచ్చారంటే, వాళ్ళు స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి మనస్సుతో ఒక శిష్యుడు అభివృద్ధి పొందే విధంగా తన మార్గంలో ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడి తను ఏదైనా సాధిస్తే తన విజయంగా భావించే ఒక ఉపాధ్యాయుడు చాలా గొప్పైనటువంటి పదవి, ఒక హోదా. అలాంటి హోదా వీళ్ళు పొందడం అనేది చాలా అదృష్టం. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, నేను కూడా ఉపాధ్యాయునిగా ఒక 3 years చేశాను. దాంట్లో ఉన్నటువంటి అనుభూతి అనేది చాలా అద్భుతం. ఒక వ్యక్తి టీచింగ్ చేసేటప్పుడు అందరూ చదువుతారు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, చదివిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ ఫోకస్ మొత్తం, ఉపాధ్యాయుల ఫోకస్ మొత్తం 100% రావాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ పూర్వ విద్యార్థి వాడు చదవకపోతే, వాళ్ళు పెట్టిన టెస్టుల్లో మార్క్స్ రాకపోతే ఫస్ట్ బాధపడేది ఉపాధ్యాయుడు. ఇలాంటి కల్మషం లేకుండా నిస్వార్థమైనటువంటి మనసుతో వాళ్ళు అభివృద్ధి సాధించడంలో చాలా చాలా రకంగా కృషి చేసేవాళ్ళు ఉపాధ్యాయులు. అలాంటి హోదా అనేది దక్కడం, నేను అనుభవించిన అనుభూతి చాలా అద్భుతం. 7 years, ఆల్మోస్ట్ 8 years అయిపోయింది. 2017లో మ్యారేజ్ అయిపోయింది. నాకు 2 పిల్లలు, 2 బాబులే, గడ్డం మీసాలే 2. సో ఒక ఆడపిల్ల ఉంటే బాగుండని అనిపించింది, కానీ అయిపోయింది, అవకాశం లేదు. ఓకే, సంతోషం. ఏదైనా నా భార్య పేరు శిరీష, నా 2 పిల్లలు హర్షిత్, నేహాల్ కుమార్. మేము హైదరాబాద్లో నివసిస్తున్నాం. అలంకరించిన పెద్దలు, గురువులందరికీ, నా తోటి విద్యార్థులకు ప్రత్యేకించి వందనాలు. చాలా కాలం తర్వాత ముఖాముఖిగా కలుసుకోవడం జరిగింది. అంటే ప్రపంచం ఎట్లా పోయింది అంటే, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం తర్వాత, ఆఫ్టర్ కరోనా ముందు, కరోనా తర్వాత. వాస్తవానికి చెప్పాలంటే ప్రపంచం విచ్ఛిన్నమైపోయింది. కుటుంబ బంధాలు కానీ, విద్యా వ్యవస్థ, ప్రతి ఒక్కటి విచ్ఛిన్నమైపోయింది. ఎంతోమంది కోల్పోయాము ఈ కరోనా సమయంలో అందరం. కానీ మరి అందరం బ్రతికుండి ఈ విధంగా కలుసుకొని మన మార్గం చూపించినటువంటి గురువులను సన్మానించుకునే అవకాశం దక్కడం, అది పూర్వజన్మ సుకృతం, దేవుని యొక్క ఆశీస్సులు. ముందుగా నేను ఒకటి చెప్పాలి మీ అందరికీ. సరే, ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులు ఉంటారు. నేను మొదటగా నా తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే నన్ను ఫస్ట్ కానీ పెంచి ఫస్ట్ బడికి పంపించింది. బడికి పంపించకుండా ఉంటే
వీడికి వచ్చేవని కాదు కదా, ఎక్కడో బర్రెలు కాసుకుంటా గొర్రెలు కాసుకుంటా ఎక్కడ ఉంటాను. ఈ జ్ఞాపకాలు నాకు ఉండేవి కాదు. ఫస్ట్ మా అమ్మ గురించి మా నాన్న గురించి మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞత చేస్తూ ఉన్నా. సరే సార్ వాళ్ళు చెప్పారు కాబట్టి, నా పేరు బొట్ల ప్రభాకర్, నా రూల్ నెంబర్ వచ్చేసి 68. నేను ఐబీ కంపెనీ ఇండియన్ బాయిలర్స్ దాంట్లో అకౌంటెంట్గా పనిచేస్తాను తొరూరులో. మా మిస్సెస్ పేరు వచ్చేసి జిల్లా శ్రీలత. తను కూడా ఇదే స్కూల్లో మన జూనియర్, మీ అందరూ తెలిసి ఉంటుంది. తను కానిస్టేబుల్గా తొరూరు బిఎస్లో చేస్తూ ఉంది. తెలియదా మీకు? తన పేరు జిల్లా శ్రీలత, పర్వతగిరి వాస్తవ్యులు వెళ్ళే తను కూడా జిల్లా గోపాల్ బిడ్డ. తను కానిస్టేబుల్గా తొరూరులో చేయడం వల్ల నేను కూడా అక్కడనే సెటిల్ అయిపోయినా. నేను మన మిత్రులందరూ ఈ ప్రోగ్రాం చేస్తామనగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మా శ్రీకాంత్ అయితే ఏంది, మా గురుపట్టుడు అయితే ఏంది, ఇతర మిత్రులు చేయరావు అందరూ కలిసి ఫోన్ చేసినప్పుడు, అరే మా జీవితంలో మళ్ళీ 21 సంవత్సరాల తర్వాత కలవబోతున్నాం, ఈ ముఖం ఎవరు చూపించదు అప్పటిదాకా అనుకున్నా నేను. అంటే ఎవరు చూపించదు ఎక్సైటెడ్గా ఉండాలని చెప్పేసి అనుకున్నా. కానీ అందరికన్నా ముందు వచ్చి నేనే పని చేసిన. అది కూడా ఒక హ్యాపీనెస్ అనిపించింది. మొట్టమొదటిగా మంటి వలే తల్లి బడిలో పసి బిడ్డవలే అంటే కుమారి దగ్గర ఏముంటుంది, మట్టి ఉంటుంది. తను కష్టపడి ఆ రట్ర మీద వేసి దాని ఒక ఆకారం తీసుకొచ్చేంత వరకు ఆ మట్టికి విలువ లేదు. బిస్కెట్ బంగారం ఉంది, బిస్కెట్ బంగారాన్ని కూడా విలువ లేదు. బిస్కెట్ బంగారం ఉందని 10 చేసుకొని తిరిగితే ఏమైనా ఇస్తారా? మన ఎవరైనా పిచ్చిలేసింది దాన్ని అనుకుంటారు. అదే బంగారాన్ని కరగదీసి ఒక రకమైన ఒక వజ్రంగానో ఒక నగలగానో ఒక కమ్మగానో పెట్టుకొని వస్తే వాళ్ళ ఆడలు అమ్మలక్కలు అనుకుంటారు. ఏమంటారు, అది బాగుంది ఎడగొనేవి అంటారు. మరి బిస్కెట్ వేసుకొని వస్తే బుద్ధి లేదా నీకు, అది దాచుకోపో అంటారు. అట్లా ఎటువంటి ఆకారం లేని మనల్ని ఒక ఆకారానికి తీసుకొచ్చి మన జీవితంలో చాలామంది గురువులు ఉన్నారు. ఎస్పెషల్లీ మనం సార్లను ఎందుకు పిలిపించినామంటే దానికి ఒక ప్రత్యేకత ఉండేది. ప్రతి మనిషి పుట్టుకకు ఒక డేట్ ఉంటే ఆ డేట్ను కొనసాగించేదే 10th క్లాస్ సర్టిఫికేట్. మరియు నాతోటి విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారం. నా పేరు ఫర్హద్ ఫాతిమా, రోల్ నంబర్ 3, బి సెక్షన్. చాలా మెమరీ అది. బి సెక్షన్ అంటే మేము బి సెక్షన్, మీరు ఏ సెక్షన్ అన్నంత గొడవ నుంచి ఈరోజు అందరం ఒకే దగ్గర చేరడానికి ఒక 3 months నుంచి పడ్డ కష్టం అసలు చెప్పలేనిది. అందరినీ కలుపుకొని ఈరోజు కలవాలని ఈ ప్రాంగణంలో మనం కూర్చొని కొద్ది సమయం వెచ్చించాలని అనుకున్నది నిజంగా ఒక మంచి ఆలోచన. దానికి కార్యరూపమే మన ఈ అపూర్వ ఆత్మీయ సమ్మేళనం. ఎవ్వరికి దక్కని అదృష్టం, రమేష్ సార్ వల్ల నాకు దక్కిన అదృష్టం. ఇదే స్కూల్లో 2 years నేను విద్యా వాలంటీర్గా పనిచేశాను. దోస్ డేస్ ఆర్ రియల్లీ మెమరబుల్. నా ఫస్ట్ టీచింగ్ లైఫ్ ఎక్స్పీరియన్సే మన స్కూల్. 2 సంవత్సరాలు అసలు మీలో మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు ఎందరో నా స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అని చెప్పుకునే కంటే నా తమ్ముళ్ళు నా చెల్లెల్లాగానే ఉన్నారు. వాళ్ళు కూడా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో వెళ్ళాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు నేను ప్రెగ్నెంట్. ఒక సర్టిఫికేట్ తక్కువ అయితే నెక్స్ట్ డే మా మామయ్య 75 years old ఆ సర్టిఫికేట్ తీసుకొని హైదరాబాద్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం సక్సెస్ఫుల్ చేయించుకొని వచ్చారు. ఈరోజు ఆయన ఆరోగ్యం బాగాలేదు, డయాలసిస్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం కోసం మీరందరూ కోరుకోవాలి. ఆయన 10 కాలాలకు పాటు చల్లగా ఉండాలని మీరందరూ కోరుకోండి. నాకు 2 నాన్నలు. మా నాన్న ఎలా ఎంకరేజ్ చేశారో మా మామయ్య అలాగే ఎంకరేజ్ చేశారు. ఎప్పుడు కూడా నేను ఒక లాంగ్ లీవ్ పెట్టి చదువుకుంటాను మామయ్య అంటే రెడీ అంటారు ఆయన. ఒక అభ్యుదయ భావం అని చిన్నప్పుడు ఎప్పుడో 6th class or 5th classలో వీరేశలింగం పంతుల లెసన్లో అభ్యుదయ భావం అని చదివాను నేను. ఆ అభ్యుదయ భావాలు మా నాన్న దగ్గర మా మామయ్య దగ్గర చూశాను. ఇలాంటి అత్తమామ అందరికీ ఉండాలి. రేపు మీలో కూడా అత్తమామలు అవుతారు. మీకు వచ్చే కోడళ్ళని, మీ ఇంట్లో ఉన్న కూతుర్లను కూడా ఎడ్యుకేషన్ పరంగా మాత్రం అస్సలు మీరు డిస్కరేజ్ చేయొద్దు. ఎంత వీలైతే అంత ఎంకరేజ్ చేయండి. ఉపాధ్యాయులందరికీ నా శిరసాత్వందనాలు. నా తోటి విద్యార్థులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మనం 2003-2004 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని చాలా ఘనంగా మరియు ఉత్సాహంగా అందరము ఎంతో ఎక్సైట్మెంట్తో జరుపుకోవాలని, దీని వెనక చాలామంది మిత్రుల యొక్క శ్రమ ఉన్నది. వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు. నా పేరు చిరుకొండ వెంకటేశ్వర్లు. నా రూల్ నెంబర్ 61, బి సెక్షన్, 2003-04 బ్యాచ్. మా మిస్సెస్ పేరు స్వాతి. నాకు 2 పాపలు 1 బాబు. నేను ఇక్కడే పర్వతగిరిలో లయోలా పాఠశాల హై స్కూల్ గత 6-7 సంవత్సరాలుగా అందులోనే ఉపాధ్యాయుడిగా కొనసాగిస్తున్నాను. ఉపాధ్యాయ వృత్తి అనేది ఎంతో గొప్ప వృత్తి అనేది నాకు మొదట చదువు అంటే అసలు ఇష్టం లేదు. వాస్తవాన్ని నేను వేరే ఏదైనా కావాలి, ఏదైనా చేయాలని చెప్పేసి కలలు కానివ్వండి.
అలాంటిది నేను ఉపాధ్యాయుని అవుతానని అసలు అనుకోను. ఎందుకంటే దాంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలియజేసిన మా గురువులందరికీ కూడా నా శిరస్సు వందనాలు. ఉపాధ్యాయులకు మరి నాతోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ప్రవీణ్ కందికట్ల, మాది నారాయణపురం పక్కనే విలేజ్ మాది. నేను ఈ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఈ స్కూల్ అంటే మనందరం ఆల్మోస్ట్ అందరూ చదివినప్పుడు ఈ స్కూల్ ఇలా ఉండేది కాదు. ఆ విధానం వేరు, ఆ లెక్కలు వేరు, ఆ పద్ధతులు వేరు. కానీ ఇప్పుడున్న విధానం వేరు, ఇప్పుడున్న లెక్కలు వేరు, పద్ధతులు వేరు. కాబట్టి ఆ రోజులు చర్చించుకుంటే ఆ రోజులలో మనం ఎలాంటి సందర్భాలలో ఎలాంటి సందర్భాలు ఎదుర్కొన్నాము, ఎలాంటి సిచ్యువేషన్లు ఎదుర్కొన్నామని ప్రతి ఒక్కరికి వాళ్ళ మధ్యలో మెదులుతూ ఉంటాయి. బట్ ఏంటంటే కొన్ని సందర్భాలు చూసి ఇప్పటికి మేము రిమైండ్ చేసుకుంటాం. కొంతమంది మేము దగ్గర నియర్ బై ఉన్న వాళ్ళం చేసుకుని నవ్వుతూ ఉంటాం అన్నమాట. బట్ ఏంటంటే అది అప్పుడు జరిగిన విషయం అయింది. అయితే విషయం ఏంటంటే ప్రస్తుతం నాది MA BEd కంప్లీట్ అయింది. ఒక 3-4 ఇయర్స్ నేను జనగామ అండ్ మరిపేట సోషల్ వెల్ఫేర్లో గెస్ట్ ఫ్యాకల్టీగా చేశాను. ఫర్దర్గా నేను దానిలోంచి బయటకు వచ్చి ఇంటి దగ్గర వండుకుంటూ కాంపిటేటివ్గా కొంత ప్రిపేర్ అవ్వకుంటూ ప్లస్ అందులోనే ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాను హౌసింగ్ ఫైనాన్స్లో. తర్వాత నా బండి అట్లా నడుస్తుంది. నాకు ఒక పాప. అది తర్వాత నేను ఇంకోటి ఏంటంటే మిత్రుడు నేను జయరావు కలిసి స్వేరోస్ నెట్వర్క్, స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్. గురువులకు మరి నా ఫ్రెండ్స్ యాక్చువల్గా నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నా పేరు వసంత, రూల్ నెంబర్ 7 ఏ సెక్షను. అవన్నీ గుర్తు చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇలా కలుస్తామని అసలు అనుకోలేదు. అందరిని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు ఏడుపు వస్తుంది, అంత హ్యాపీగా ఉంది. అందరినీ కలుస్తామని అనుకోలేదు. అసలు సార్లను అందరినీ కలుస్తామని అనుకోలేదు. అందరు ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంకోసారి జరుపుకోవాలని ఉంది, అంత హ్యాపీగా ఉంది. నా పర్సనల్ అంటూ నేను MSc BEd చేశాను. నేను ఇంకా ప్రిపరేషన్లోనే ఉన్నాను. నేను జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. నాకు ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. చిన్నప్పుడు చెప్పాలంటే ఎన్నున్నాయో చెప్పలేను. నేను మా ఇల్లు ఇక్కడే ఉండేది. టైంకి వచ్చేదాన్ని, నేను కరెక్ట్ స్కూల్ టైంకి వచ్చేదాన్ని, గేట్ వేసే టైంకి వచ్చేదాన్ని. నేను ఎంత హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో ఈ స్కూల్లో చెప్పలేనన్ని హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పడం కూడా కుదరదు. ఎందుకంటే స్కూల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరి జీవితం. అలంకరించిన ఉపాధ్యాయులందరికీ మరియు నాతోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దగ్గరగా 21 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ మరియు మన ఉపాధ్యాయులందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ శుభ సందర్భంలో దీనికంటే ముందు కృతజ్ఞతలు చెప్పవలసింది. ఇంత మంచి ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మనం మన ఫ్రెండ్స్ అందరినీ కలుసుకుందామని చాలా ఉత్సాహంగా ఉన్నాము. అయినా వారి పరిస్థితుల వల్ల వారి పొజిషన్లో ఎక్కడెక్కడ ఉండడం వల్ల కలుసుకోలేకపోయాము. ఇప్పుడైనా కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో పాటుగా టీచర్లకు మరియు మీకు కూడా ఎంతో ఆనందంగా ఉందని నేను భావిస్తున్నాను. నా పేరు ఈరెల్లి రాంబాబు, మాది గూరుగుమల్ల అండ్ నా రూల్ నెంబర్ 48 B సెక్షన్. ప్రస్తుతం నేను RDF కల్లడ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే చిన్నప్పుడు నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. ఆ లెక్కలు అవి ఎలా చేయాలని చాలా భయంగా ఉండేది. ఈ భయం పోవడానికి కారణం ఏంటంటే మన స్కూల్లో వెంకటరెడ్డి సార్ మనకి మ్యాథ్స్ చెప్పేది. ఆ సారు ఏ చిన్న మిస్టేక్ చేసినా బాగా కొట్టేది ఎవరినైనా సరే. దాంతోపాటుగా మాకు గురుమల్ల స్కూల్లో వసంతరావు సార్ అని ఉండే. ఆ సార్ అయితే ఎట్లా అంటే మీలో కొంతమంది తెలిసి ఉంటుంది సారు వసంతరావు సార్ అని. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకు నేర్పిన విధానం చాలా వాళ్ళకి రుణపడి ఉంటాను సార్ మీకు. మీతో పాటుగా నాకు ప్రతి విషయంలో తెలుగు కానీ ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, సోషల్ ప్రతి సబ్జెక్టులో
నాకు ముందుండి నడిపించిన గురువుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇంకా నాకు మా వైఫ్ పేరు నర్మదా, నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి, 3 పిల్లలు. అబ్బాయి చాలా ఆనందంగా ఉంది, ఏం మాట్లాడడం అర్థమైతే లేదు. సో థ్యాంక్ యూ సార్. ఇలాగే ఇంకెప్పుడైనా మనం ఇంకో 5 సంవత్సరాలకైనా 10 సంవత్సరాలకైనా మళ్ళీ కలుసుకుంటామని, దానికి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రాంబాబు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సభను అలంకరించిన గురువులకి, నాతోటి మిత్రులకి అందరికీ ఏం చెప్పాలి, శుభోదయమా. అందరు కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు లకావత్ సికిందర్, నా రూల్ నెంబర్ వచ్చేసి 56 సెక్షన్ బి. మాది ఇక్కడ మాది లోకల్ కాదు, మాది ములుగు డిస్టిక్ మల్లంపల్లి, మాది అడుగు మల్లంపల్లి విలేజ్ మాది. అయితే మన మిత్రుడు ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు నాకు, వరంగల్లో హన్మకొండలో ఎప్పుడు కనిపించినప్పుడు నా మనసు అంతా పులికించిపోయేది. ఒకరు కలిసినా కానీ ఆ మెమరీ నేను 2-3 months దాన్ని మెమరీ చేసినట్టు అనమాట. ఎప్పుడు కనిపించారు ఎవరు. కరోనా టైంలో మన బ్యాచ్ ఒక గ్రూప్ ఉంది కదా, వాట్సాప్లో గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ వల్ల ఏంటంటే అప్పుడు పెడదాం అనుకున్నాం, మ్యాచ్ గెట్ టుగెదర్ పెడదాం అనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయినప్పుడు ఆ గ్రూప్లో ఎప్పుడైనా కానీ గెట్ టుగెదర్ పార్టీ పెడదామంటే ఫస్ట్ నేను రెస్పాండ్ అవుతా ఖచ్చితంగా, ఏదో విధంగా నేను ఓకే అని చేస్తాను. ఖచ్చితంగా కలవాలి నేను, ఎందుకంటే ఎవరిని చూడరు కదా, ఎవరు నాకు కలవరు కూడా ఎప్పుడు. నేను వచ్చేసి నాది ఎంఎస్సి బీఈడి, ఎంఎస్సి కెమిస్ట్రీ, బీఈడి, ఎల్ఎల్బి లా చేశాను కేయూలో. ఎంఎస్సి కెమిస్ట్రీ తర్వాత నేను ప్రిపేర్ అయ్యాను, 5 years ప్రిపేర్ అయ్యాను. ఎప్పుడైనా ఫార్మాస్యూటికల్లో పోవాలంటే ఎంఎస్సి కెమిస్ట్రీ ఫ్రెషర్గానే పోవాలి, జాబ్ వస్తే అంత ఈజీగా తీసుకోరు. నేను 5 years తర్వాత 2002-2003 బ్యాచ్ మన సీనియర్ ఉండే అన్న, అతని వల్ల నేను ఫార్మాస్యూటికల్ జాబ్లో జాయిన్ అయ్యాను. జీవికే బయోసైన్స్ అండ్ అరబిందోలో చేశాను, R&Dలో. ఆ తర్వాత నాకు సింగరేణిలో జాబ్ వచ్చింది భూపాలపల్లిలో. ప్రజెంట్ భూపాలపల్లిలో పనిచేస్తున్నాను. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ మరియు నాతోటి విద్యార్థులందరికీ ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుభాకాంక్షలు. నేను బి సెక్షన్ రోల్ నెంబర్ 32. నా పేరు ఎండి ఖాదర్ పాషా. నాతో పాటు మా అక్కయ్య కూడా సేమ్ ఇదే సెక్షన్ రోల్ నెంబర్ 1, కాకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా మా సిస్టర్ రాలేదు. నేను 2011 నుంచి కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే, సరే ప్రైవేట్ సెక్షన్లో, ప్రైవేట్ స్కూళ్ళలో, మన విలేజ్లో ఉన్నటువంటి దాదాపు అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో టీచింగ్ చేస్తున్నాను. ప్రజెంట్ లైలా హై స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. మా వైఫ్ పేరు తస్లీం. ఆమెకు రీసెంట్గా ఎస్జిటి జాబ్ వచ్చింది, టీచర్ జాబ్. సో ఆఫ్టర్ మ్యారేజ్ డిఎడ్ చేయించాను. సో ఎందుకంటే కనీసం నాకప్పుడు సపోర్టింగ్ మోటివేషన్ ఇచ్చేవారు ఎవరు లేక నేను డిగ్రీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు ఎవరైనా నాకు మోటివేషన్ ఇచ్చుంటే ఇంటర్ తర్వాత డిఎడ్ చేసేవాడిని. సో అందువల్ల నేను మా మిస్సెస్ని ఇంటర్ కంప్లీట్ కాగానే డిఎడ్లో జాయిన్ చేసి రీసెంట్గా 2024 డిఎస్సిలో జాబ్ వచ్చేసింది. నాకు 2 అమ్మాయిలు 1 బాబు. ఓకే, ఈ కార్యక్రమం జరగడం కోసం ముందుండి నడిపిన నా తోటి విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. వెల్కమ్ అండి. నాకు ఎక్కువ మాట్లాడడం రాదు, సారీ ఏమనుకోకండి. కాకపోతే ఏ సెక్షన్ బి సెక్షన్ అని చెప్తున్నారు కాబట్టి కానీ వెళ్ళాలి అంటే ఇప్పుడు కాదు, నేను చదువుతున్నప్పుడు నేను 8th క్లాస్లో ఇదే స్కూల్లో 6 నుంచి జాయిన్ అయ్యాను. బట్ 8th క్లాస్లో ఏ సెక్షన్ బి సెక్షన్ ఒక కాంపిటీషన్ వచ్చింది నాకు తెలిసి. బి సెక్షన్లో సరస్వతి విద్యామందిర్ స్కూల్ నుంచి కొందరు గ్యాంగ్ వచ్చారు, ఒక 20 member గ్యాంగ్. ఆ కాంపిటీషన్ని తట్టుకోవాలంటే అప్పుడు ఏ సెక్షన్ బి సెక్షన్ అప్పుడు టీచర్ చెప్పేటోళ్ళు ఏమంటే సరస్వతి విద్యామందిర్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు, 100 marks 90 marks వస్తుంది, మాకు 50 marks కూడా వచ్చేది కాదు. బేసిక్లీ ఎందుకంటే ఆ కాంపిటీషన్ తెలియదు మాకు. గవర్నమెంట్ స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, ఎప్పుడు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళలేదు. బట్ 8th క్లాస్ నుంచి వాళ్ళు వచ్చినప్పటి నుంచి నాలో ఇది వచ్చింది, నేను ఎందుకు కాంపిటీషన్ తీసుకోకూడదు, నాకెందుకు చదువు రాదు, నాకు చెప్పే చదువులు సరే వాళ్ళు బయట నుంచి వచ్చినా కూడా
నా స్కూల్లో చెప్పే ఎవరైతే టీచర్స్ ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నా హృదయపూర్వక నమస్కారం. అదే విధంగా నా తోటి విద్యార్థులకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నాది బి సెక్షన్ 44 రూల్ నెంబర్, రియలీ దౌలత్ నగర్, గడల్ రాజు. మాది నాకు కొడుకు, ఒక పాప. నాకు స్టేజ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా భయం. ఎంత స్కూల్ ఫస్ట్ చదివేదాన్ని, క్లాస్లో ఫస్ట్ వచ్చేదాన్ని, కానీ స్టేజ్ అంటే చాలా భయం. వేదికను అలంకరించిన గురువులందరికీ పాదాభివందనాలు. నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు శైలజ, మాది దౌలత్ నగర్. నేను చిన్నప్పటి నుంచి కూడా క్లాస్ ఫస్ట్ ఉండేదాన్ని. 7th వరకు కూడా నేను ఎవరైనా క్లాస్ ఫస్ట్ వస్తే అస్సలు ఒప్పుకోకపోయేదాన్ని. సునీత మేడంకి తెలుసు నా గురించి బాగా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎందుకో కుటుంబ పరిస్థితులే కావచ్చు తెలీదు, కొంచెం వెనుకబడ్డాను. అప్పుడు గైడెన్స్ లేదు, ఏం చదివితే ఎటు వెళ్తాము ఏమీ తెలియకుండే. మా ఊర్లో అందరూ నేను ఒక పెద్ద మంచి జాబ్లో ఉంటానని ఎక్స్పెక్ట్ చేసారు మా ఊరు అందరూ కూడా, నేను చదివే చదువుకి. తర్వాత నేను కొంచెం వెనుకబడ్డాను, అయినా పర్లేదు. డిగ్రీ వరకు కూడా నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు, బాగా చదువుకున్నాను. బిఏ చేశాను. ప్రస్తుతం ఒక సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ అని అందులో అడ్మినిస్ట్రేషన్లో చేస్తున్నాను. పివి సింధు మా అకాడమీలోనే ట్రైన్ అయింది, అందులో నేను చేస్తున్నాను. మా దాంట్లో నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా నేనే అడ్మిషన్ తీసుకుంటాను. సునీత మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను చాలా పుష్ చేశారు, ట్రై చేశారు. మేడం చాలా థ్యాంక్స్ మేడం. కాకపోతే ఎందుకో తెలీదు, కొంచెం వెనుకబడిపోయాను అప్పుడు. అండ్ రమేష్ సార్ లెసన్ చెప్తే జస్ట్ ఆయన బోర్డు మీద చెప్తే బుర్రకెక్కే ఊరికి మనకి అంత టెక్నిక్గా చెప్పే ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు శుభాభివందనలు. నాకు ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉంది. నేను చివరి వరకు వస్తానో రానో కూడా డిసైడ్ కాలేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా పేరు రజిత, నేను ఏ సెక్షను. మా హస్బెండ్ లోకో పైలట్, నేను హౌస్ వైఫ్ను. నాకు 2 పిల్లలు. బాబు నేషనల్ ప్లేయర్, ఎం అజయ్ కార్తిక్, ఎం కీర్తి, ఆమె ఇండియా నెంబర్ 1. బ్యాడ్మింటన్ చైనాలో ఏషియా గేమ్స్ ఆడింది. ఇండియాకు రిప్రజెంట్ చేయాలని కోరుతున్నాను. నేను చదివింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ మ్యారేజ్. ఆ తర్వాత నాకు చాలా చదువుకోవాలని ఉంది, కానీ నేను ఆ చదువు నెరవేర్చుకోలేకపోయాను. నా పిల్లల ద్వారా ఇండియాలో మంచి పేరు సాధించాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ పాదాభివందనం సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పటికీ చదువుకున్న రోజులు ఎట్లున్నానంటే ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. మా అమ్మ నాన్న చనిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డా. ఎప్పుడు కానీ తల్లిదండ్రులను ప్రేమించిన వాళ్ళు తల్లిదండ్రులను పూజించి మీరు ఎటు బయటకు వెళ్ళినా అంత మంచిగా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరినీ మీరు గౌరవంగా మంచిగా మర్యాదలతో పిలుచుకొని మంచి మర్యాదలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎక్కడున్నా అంటే ఒకప్పుడు ఎట్లా ఉండేనంటే ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉండేది. నాకు 10th క్లాస్లో చదివేటప్పుడు ఒక 10 రూపాయలు లేకుంటే మేము ఇక్కడ బీసీ హాస్టల్లో ఉండేది. ఏనుగాల నుండి ఆల్మోస్ట్ దౌలత్ నగర్ వరకు నడుచుకుంటూ వచ్చిన. ఎవరు ఒక 10 రూపాయలు ఏమంటే ఇయ్యని రోజుల్లో నడుచుకుంటూ వచ్చి ఏడిచినప్పుడు నాకు అనిపించింది ఈ రోజు ఎప్పుడు కానీ పైసలు ఉండాలి, పైసలు ఉల్టా విచ్చలవిడిగా ఖర్చు చేయొద్దు అనుకున్నాను. ఎప్పుడు పైసలు సంపాదిస్తే ఎవరైనా మన దగ్గరికి వస్తారు, పైసలు లేనప్పుడు ఎవరు రారు. నేను మాట్లాడడం కూడా ఎవరు ఫ్రెండ్స్ కూడా మాట్లాడరు. ఆ పైసా అన్నది కొంచెం కొత్త ఇలాంటి ఎన్విరాన్మెంట్ స్టేజ్ మీద మాట్లాడము. సో నేనైతే అందరికీ తెలుసు అనుకుంటున్నా, బట్ ఇక్కడికి వచ్చిన 99% అందరూ కూడా నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయినా ఏదో ఒక రకంగా కానీ ఏదో ఒక మీటింగ్లో అకేషన్స్లో కానీ. నేను 6th క్లాస్ టు 10th వరకు క్లాస్ లీడర్గా ఉంటూ ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్, వాలీబాల్ అండ్ కంప్యూటర్ ల్యాబ్, ఓన్లీ ఈ 4 నాకు మేడమ్స్ అనేవాళ్ళు. అంటే ఉషశ్రీ మేడం ఒకరోజు దారి తప్పొచ్చావా అనేసి కూడా కామెంట్ చేశారు. అంటే లైక్ ఐఎమ్ కైండ్ ఆఫ్ రేస్ స్టూడెంట్, బట్
కరికులం యాక్టివిటీస్ కొద్దిగా యాక్టివ్గా ఉండేవాడిని. అది అండ్ జీవితంలో ఫస్ట్ టైం కంప్యూటర్ చూసింది ఇక్కడే. ఎందుకో అట్రాక్ట్ అయిపోయాను ఆ రోజుల్లో. నాకు లక్కీ ఏంటంటే కరీంనగర్ నుంచి శ్రీధర్ సార్ అని కంప్యూటర్ ఫ్యాకల్టీగా వచ్చారు. తను దూరం నుంచి రావడము, ఇక్కడ అకామిడేషన్ లేకపోవడము. సో నేను తీసుకెళ్ళి మా బీసీ హాస్టల్లో ఉంటూ అక్కడ వార్డెన్ గారితో మాట్లాడి హాస్టల్లో ఉండి మాతో పాటు అక్కడే అన్ని అరేంజ్మెంట్ చేసి నైట్ వచ్చి ల్యాబ్లో పడుకుంటూ కంప్లీట్గా నేర్చుకుంటూ ఉండేవాడిని. సో దట్ వాజ్ లైక్ గ్రేట్ ఆపర్చునిటీ ఐ కెన్ సే. ఆ రోజు పవర్ పాయింట్ కాంపిటీషన్లో లైక్ వరంగల్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. మేబీ ఆ టైంలో ఉపాధ్యాయులకు, నా తోటి మిత్రులకు శుభాకాంక్షలు. నేను కొల్లూరి భిక్షపతి, ఏ సెక్షన్, రూల్ నెంబర్ 41. నేను ప్రజెంట్ హన్మకొండలో ఒక చిట్ ఫండ్ వ్యవస్థలో ఒక 10 సంవత్సరాల నుంచి మేనేజర్గా చేస్తున్నానండి. ప్రజెంటు నేను ఒక కారు, ప్రజెంటు ఒక 50,000 శాలరీ, ఇదంతా అప్పుడు చెప్పిన వీళ్ళు గురువులతోనే ఇదంతా సాధ్యమైంది. ప్రజెంట్ అయితే ఈ 21 సంవత్సరాల తర్వాత ఇలా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ఒక 15 మంది 20 మంది అండర్ గ్రౌండ్ వర్క్ చేసిన దాంట్లో నేను ఒక మెంబర్ని. ప్రజెంటు ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి అడ్రస్ కోసం ఒక ½ అన్ అవర్ అండి మేము తిరిగి ½ అన్ అవర్ తిరిగి సార్కి ఇచ్చినాకనే పోవాలి, ఖచ్చితంగా ఇచ్చినాకనే పోవాలని మేము కంకణం కట్టుకొని ప్రతిదీ పేర్ టు పేర్ మేము లిస్ట్ రాసుకున్న ఒక్కరికి కూడా మిస్ కాకుండా ఇంటికి వెళ్ళి పలకరించి సార్ మీరు రావాలి, 21 సంవత్సరాల తర్వాత మేము కలుస్తున్నాం, మాకు చాలా ఆనందంగా ఉంది, మీరు వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి వదిలేసినాం సార్. ఇంకొకటి నా పర్సనల్ లైఫ్, నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప వచ్చేసి 6th స్టడీ, బాబు వచ్చేసి 4th క్లాస్. ఓకే. రూల్ నెంబర్ 26. నాకు ఒక పాప ఒక బాబు. 2007లో మా మ్యారేజ్ అయిపోయింది. మా బాబు వచ్చేసి 10th కంప్లీటెడ్. నారాయణ హైదరాబాద్ స్కూల్లో 2,80,000 అడ్మిషన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. పాదాభివందనాలు. అలాగే నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇవాళ ఒక పండుగ వాతావరణం లెక్క కనపడడం జరుగుతుంది. నా పేరు బండిరాజు. నాకు మా ఊరు సొంతూరు వచ్చేసి వరంగల్ దగ్గర తిమ్మాపూర్. కాపు నాకు అటాచ్మెంట్ మొత్తం పొరదగిరిలో ఉంది. వేదిక మీద ఉన్న నాది ఏ సెక్షన్ చెప్పడం మర్చిపోయాను. నాది ఏ సెక్షన్. థ్యాంక్ యూ ఆల్. వేదిక మీద ఉన్న గురువర్యులకి మరియు చాలా కాలం తర్వాత కలిసినటువంటి ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు గారె జయరాజ్. నేను ఇదే క్యాంపస్లో ఎంఈఓ ఆఫీస్లో సిసిఓగా అంటే సిస్టమ్ మన క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి పోస్టులో కొనసాగుతూ ఉన్నాను. ఎవరికీ దొరకని అదృష్టం నాకు దొరికింది. ఎందుకనంటే నేను చదువుకున్నటువంటి క్యాంపస్లో, ఏ క్యాంపస్లోనైతే నేను ఆడుకున్నానో, ఏ క్యాంపస్లోనైతే విద్యాబుద్ధులు నేర్చుకున్నానో అదే క్యాంపస్లో అదే టీచర్ల మధ్యలో ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి చాలామంది ఉపాధ్యాయులతో చాలా విషయాలు అంటే మెమోరీస్ ఉన్నాయి, బట్ నేను కొన్ని విషయాలు మాత్రమే షేర్ చేసుకుంటాను. ఇక్కడ హైలైట్ ఏంటి అని అంటే నేను ఇదే స్కూల్లో చదువుకొని ఇదే ఎంఈఓ ఆఫీస్లో ఎంప్లాయీగా ఉన్నాను. మన రమేష్ సారు ఇదే స్కూల్లో చదువుకున్నాడు, ఇదే స్కూల్కి హెడ్ మాస్టర్గా ఉన్నారు. నాకు ఎంతో ఇష్టమైనటువంటి గురువు గారు హెడ్ మాస్టర్గా ఉంటే అతని శిష్యునైన నేను హెడ్ మాస్టర్స్ మీటింగ్లో నేను మాట్లాడుతూ ఉంటాను. చూడండి ఒక్కసారి. నేను బి సెక్షన్, నా రూల్ నెంబర్ 46. నేను పర్వతగిరి, నేను ప్రజెంట్ ఐబిఎం అనే కంపెనీలో డేటా సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. మా మిస్సెస్ వచ్చేసి మౌనిక, షీఈ్ ఫ్రమ్ భూపాల్పల్లి అండ్ షీఈ్ ఆల్సో వర్కింగ్ యాజ్ జూనియర్ డేటా సైంటిస్ట్ ఇన్ జెన్పాక్ట్. వీఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ కమింగ్. నుండి ఇక్కడికి వచ్చా. తర్వాత 10th దాకా ఫ్రెండ్స్తో ఉన్న
అనుభవాలు కానీ, సార్ వాళ్ళతో టీచర్ వాళ్ళతో ఉన్న అనుభవాలు కానీ చాలా ఉన్నాయి. సుశీల మేడం తెలుగు మేడం ఉండే, చాలా తెలుగు సాంప్రదాయము బాగా ఇష్టపడే. ఉషాశ్రీ మేడం కానీ, రాధిక మేడం కానీ, విజయలక్ష్మి మేడం అయితే క్లాస్ రూమ్లోకి రావగానే మహర్షి ఉన్నావయ్యా, ఎక్కడి నువ్వు ముందుకు రా అని మాట్లాడేది. తర్వాత దేవేందర్ సార్, రమేష్ సార్ ప్రోగ్రామ్స్ కానీ మీటింగ్స్ పెట్టినా మంచిగా అనిపించేది. సార్ హిందీ సారు, విద్యాసాగర్ సార్ అంటే ఇంకో క్రాఫ్ట్ వేసేది, లత అంటే తీగ ఇట్లా అని నిలబెట్టి మాట్లాడేది మంచిగా. సత్యనారాయణ సార్ చూసినామంటే గ్రౌండ్లో అక్కడ పరారైపోయేది అట్లా ఉండేది. మళ్ళీ తర్వాత క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఎంత సైలెంట్గా ఉండేది అంటే, ఒకప్పుడు టీచర్లు ఇట్లా ఉండాలని పద్ధతి చెప్పేది. ఇప్పుడు పిల్లల్లో అంతా ఆన్లైన్ టెక్నాలజీ వచ్చి అప్పుడున్న అది చదువే బాగుంది. ఇప్పుడు కూడా ఆడపిల్లలు మంచి చదివించి బాగా ఉండాలని నా మనస్ఫూర్తి అనుకుంటే ప్రజెంట్ జాబ్ చేస్తున్నా. కానీ ఒకరి సపోర్ట్ ఉండడం వల్ల ఎవరు కానీ ఉంటుంది. నాకు మా అన్నయ్య సపోర్ట్ ఉంది. మా అన్నయ్య వల్లనే నేను ఈరోజు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా. మనము ఎగిరేస్తే గాలిపటని చూస్తాం కానీ దారం చూడము. సపోర్ట్ కింద ఉంటారు ఒకరు, అది మా అన్నయ్యనే. నాకు 8th B సెక్షన్లో ప్రతాప్ అనే రోలకల్ అబ్బాయి స్పీచ్ బాగా ఇచ్చేది, నాకు బాగా గుర్తు. అది కింద మనం ఎగిరేస్తే గాలిపడ వాళ్ళని గుర్తించము. మా అన్నయ్యమ్మ నాకు బాగా సపోర్టు. ఓకే, బాగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ప్రియమైన పూర్వ విద్యార్థులు, 2003-2004 SSC బ్యాచ్ ZPSS పర్వతగిరి వాళ్లకు నా యొక్క పని ఒత్తులలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసినటువంటి విద్యార్థులు, కొంతమంది ఇక్కడ ప్రాపర్ వాళ్ళు కానీ బయటి నుంచి వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ ద్వారా మిమ్మల్ని అందరి యొక్క వివరాలు సేకరించి వాళ్ళ జీవితం ఒక సాఫల్యం సరిగా ఉండదు. ఎందుకంటే చదువుకున్న మ్యారేజ్ చేసుకున్నా కానీ 25 సంవత్సరాలకు తప్పనిసరి చేసుకోవాలి. వైద్య సౌకర్యాలు బాగా పెరిగినాయి. అనేక రకాల వైద్య సేవలు, అత్యాధునికమైనటువంటి వైద్య సేవలు మనకు అందుతున్నాయి. అందుకొరకు గవర్నమెంటు వైద్య విధానంలో కూడా కొన్ని ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాలు ప్రవేశపెట్టినా కానీ అవి నామమాత్రంగానే నడుస్తున్నాయి అని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సమావేశానికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. జరుగుతున్న సమాజంలో జరుగుతున్నదే మీరు చెప్తున్నారు. మా కోసం ఇంత టైం కేటాయించి మా కోసం ఇంత మంచి సమయాన్ని మాకు వెచ్చించినందుకు మీకు ధన్యవాదాలు సార్. అలంకరించిన ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు, నాటి సోదర ఉపాధ్యాయులకు నమస్సులు. ఎదురుగా కూర్చున్నటువంటి ఆనాటి విద్యార్థులై నేటి పూర్వ విద్యార్థులుగా గృహస్థు జీవనం గడుపుతున్న గృహస్థులుగా ఉన్నటువంటి ప్రియమైన పూర్వ విద్యార్థులకు శుభాశిస్సులు. నేను ఇక్కడ పనిచేస్తున్న కాలంలో మీ అందరు చేస్తూ కవితలు రాసేవాడిని అనేది మీకు తెలుసు. ఒక బాబు అన్నాడు, సార్ మీ కవితలు నేను ఇప్పటి చదువుకుంటుంటా అన్నాడు. ఆ అబ్బాయి ఎవరో మరి ఇక్కడ ఉండి ఉంటాడు. కాబట్టి నా ప్రసంగంలో మాటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, పద్యాలు. ఇరుగు పొరుగు పట్ల ఈర్షభావనలొద్దు, ఇరుగు పొరుగు ఎడల
మెరుగుండు. మూత్రశాలకు బెల్లు కొట్టంగానే పిల్లలందరూ బయటకు పోయింది. అప్పుడు నేను నాకున్న నా ఆనాటి అలవాటు బోర్డుపై నేను పద్యాలు రాస్తుండేవాడిని. చేయవద్దురా చేయవద్దురా మద్యం సేవించినచో మనుగడకే ముప్పురా మనిషి మనుగడకే ముప్పురా. పార్వతగిరి ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులు, పదవిలో ఉన్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిమణులు, ఇక నా ప్రియమైన విద్యార్థులు అనొద్దేమో, అంత అంకులు ఆంటీలు అయిపోయింది. ఏమనాలో అర్థం లేదు. జీవితంలో స్థిరపడ్డారు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్థానాలను అలంకరించి ఉన్నతమైన చదువులు చదివి కష్టపడి సత్ప్రవర్తన, క్రమశిక్షణ, మీలో పట్టుదల, దీక్ష, ప్రతిభా పాఠవాలు పర్వతగిరిలోనే ఉన్నాయి. ఇవన్నీ అర్థము. పర్వతం అంటే శిఖరమే, కొండ శిఖరము, అవన్నీ మీలో నేర్చుకున్నారు. అసలు ఈ పర్వతగిరి అనే గ్రామంలో పుట్టడమే మీ అదృష్టం. ప్రధానోపాధ్యాయులు రమేష్ సార్ గారికి మరియు పదవి విరమణ చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు అందరికీ, నాతోటి ఉపాధ్యాయులకి, ప్రియమైన విద్యార్థులకి, మీరు ఎప్పటికైనా మాకు విద్యార్థులే, మీరు ఎప్పటికైనా మాకు చిన్నపిల్లలే, అందరికీ కూడా శుభ మధ్యాహ్నం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మిమ్మల్ని అందరినీ కలవాలి అనే తపనతో నేను నిన్న నైట్ గోదావరిక నుండి వచ్చిండ్రా. మిమ్మల్ని అందరినీ కలవాలి, చూడాలి. మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాకపోవచ్చు, ఇట్లా కలవడం అనేది జరుగుతుందో జరగదో అనే ఉద్దేశంతో అందరినీ కలవాలని వచ్చేసినాం. తర్వాత అందరూ కూడా మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు. వాళ్ళకి నచ్చిన పొజిషన్లో అంటే సంతృప్తికరంగా జీవనాన్ని సాగిస్తున్నారని అనుకుంటున్నా. తర్వాత నాకేమనిపించిందంటే అమ్మాయిలలో స్పీచెస్కి కొంతమంది రాకపోయేసరికి అలా మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించి స్పీచ్ నేను మాట్లాడలేకపోతా, నేను చెప్పలేకపోతా అని అనుకొని మీరు రాలేదా ఏంటి? ఒకరి గురించి ఆలోచించద్దు కదరా. మనం రావాలి, మన పని మనం చేసుకోవాలి. అవునా కదా అమ్మాయిలు? మరి ఎందుకు రాలేదురా మీరందరూ? ఎప్పుడు కానీ ఒకరితో మనం కంపేర్ చేసుకోవద్దు. నేను రాగలుగుతా, నేను మాట్లాడగలుగుతా, నేను ఈ పని చేయగలుగుతా, నేను ఏవైనా చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యంగా మహిళలలో ఉండాలి. మీ అందరికీ ఉంది, కాకపోతే మాకంటే పెద్దవాళ్ళు కదా, మేము చిన్నప్పుడు చేసినవి అన్నీ వీళ్ళందరికీ తెలుసు కదా అనే ఇదితో మీరు రాకపోవచ్చు. రావడానికి చాలా ట్రై చేసింది కానీ ఎట్టి పరిస్థితులలో కూడా కదలకుండా ఉన్నారనమాట. అందుకని రాలేరు. మీ అందరికీ నా ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. మేడం, థ్యాంక్ యూ సో మచ్. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా కోసం ఇంత సమయాన్ని వెచ్చించి మా కోసం అంత దూరం నుండి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు ఈ పర్వతగిరి స్కూల్కి ఎఫ్కేసి అయినటువంటి రమేష్ బాబు గారికి, మరి దేవేందర్ సార్ గారికి, మరి బ్రహ్మ గారు సార్కి, విద్యాసాగర్ సార్కి, పెద్దవాళ్ళంటే ఉదయలక్ష్మి మేడం, అందరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుసుకుంటున్నాను. అలాగే 2003 and 2004 పూర్వ విద్యార్థులందరికీ కూడా మీకు శుభాకాంక్షలు మరియు శుభ ఆశీస్సులు. ఎందుకు అంటే ఇలా గెట్ టుగెదర్ మీరు చేయడం, మీరెంత ఆనందపడుతున్నారో మీకన్నా డబుల్ అంటే ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో మేము ఇక్కడ రావడము, అందరినీ కలుస్తాము, వేదిక మీద చూసుకుంటాము. మరి మా పిల్లలు అంటే మేము ఒక్కరి గురించి ఒకరు ఎవరైనా ఫోన్ చేస్తారేమో, మేడం ఇట్లున్నాం అట్లున్నాం చెప్పడం జరుగుతుంది, కానీ అందరినీ చూడలేం కదా. మీకోసం మరి మీరు అన్నారు కదా, మీకోసం మా కాళ్ళ నొప్పులు ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంత ఎండ అని ఇంట్లో వాళ్ళు అంటారు, ఎందుకు నువ్వు ఇప్పుడు పోవడం అవసరమా అంటే ఏం చెప్పాం. వాళ్ళు కాల్ చేసి ఎప్పటి నుంచో కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళు మీరు తప్పక రావాలి అని వాళ్ళ యొక్క హృదయాలన్నీ మా కోసము, వాళ్ళ కష్టాన్ని అవేర్నెస్ ఇస్ దేర్. యూ హ్యావ్ టు క్రియేట్ సో మెనీ థింగ్స్. అది మనం నేర్చుకోవాలి. 10 మందితో మాట్లాడడం, అందరితో కలివిడిగా ఉండడం. ఇప్పుడు మీకు అది లేకపోతే ఇంతమంది మమ్మల్ని ఎట్లా గ్యాదర్ చేయడం? టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్ నవేడేస్. టెక్నాలజీ, ఆ టెక్నాలజీని ఫాలో అవుతూ మన సెల్ ఫోన్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. ఇలా మంచి విషయాలు కూడా యూజ్ చేయండి. మీరు ఆటోమేటిక్గా అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మనం కొన్ని చేసి క్రియేటివిటీ చేస్తే ఏవైనా చేయగలుగుతాము. ఆ కాన్ఫిడెన్స్ మీరు డెవలప్ చేసుకోండి.
మళ్ళీ మనకి ఈ ఈ ఇలా ఇంటి చదువులే కాదు, కంప్యూటరే కాదు, రాధికా మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Respected ZPHS Parvatagiri, HM Sir, Ramesh Sir, all the senior teachers over the dais, and my students. Very good afternoon, children. Really very happy to see you here all. I would like to congratulate you for arranging such a good program here. On this occasion, I would like to share some memories of mine. I was appointed in this school as SGT. You know the difference between SGT and school assistant, isn't it? So at that time, in 2002 January, I came here as SGT. So I was the only SGT here, as this is the high school, all were school assistants. అన్నమాట. ఏ విధంగా ఇప్పుడు మీరు ఎంత ఇప్పుడు నేను ఫాతిమాని చూస్తూ ఉంటే అట్లా ఉంది కదా, అట్లా ఐ ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్ దట్ జాబ్. ఇక్కడ మెమరీస్ చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో మీ అందరూ కూడా మంచి సక్సెస్ఫుల్గా ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్వేస్ బీ గుడ్ అండ్ డూ గుడ్. ఇంకా ఐ ఆల్వేస్ సపోర్ట్ గర్ల్స్. నాకు ఒక్క అమ్మాయి, తర్వాత అమ్మాయిల గురించి నేను ఎప్పుడు కూడా అమ్మాయిల గురించి చెప్తా ఉంటా. కష్టపడాలమ్మా, కాన్ఫిడెంట్గా ఉండాలి, బీ సెల్ఫ్ డిపెండెంట్, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అని ఎప్పుడు ఏ స్కూల్లోనైనా చెప్తా ఉంటా. ఇక్కడ దాదాపు థ్యాంక్ యూ సో మచ్. మాటలలో చెప్పలేనిదే అది. విద్యాసాగర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అది మర్చిపోలేము సార్, మేము ఇప్పటికే మర్చిపోలేము. మా పిల్లలకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సార్ ఉన్నారంటే మాకు విద్యాసాగర్ సారే. సార్ నేర్పించినది ఏది మేము మర్చిపోలేము. మా పిల్లలకి మళ్ళీ మేము చేసి చూపిస్తున్నాము. అది మీరు ఇచ్చిన స్ఫూర్తినే సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా సినిమా మొత్తం అయిపోయింది దాదాపు. ఇక లాస్ట్ సన్నివేశాలు, ఒక 2-3 సన్నివేశాలతోటి సినిమా ఎండ్ అవుతుంది. చాలామంది 5-6 స్కూళ్ళు చేసిండ్రు. నేను ఆయమైన స్కూల్ 2 చేసిన. సారా రారా మరి ఎందుకు ఎక్కడ ఎందుకు గంగ గోపాలు సారెడు అన్నట్టుగా అనేది అంటే నాటాల్సిందిరా, అల్లుకుపోయేది. ఎక్కడ తీగ ఉంటే అక్కడ అల్లుకుపోతుంది. తీగ చుట్టవలసిన పని లేదు నువ్వు. భలే మంచి రోజు, వసంతైన రోజు, మళ్ళీ మళ్ళీ రానిది రోజు. భలే మంచి రోజు, మరుపురాని రోజు, మళ్ళీ మళ్ళీ రానిది రోజు. పర్వతగిరి పాఠశాలలో 2003 సంవత్సరములోన జరిగిన 10వ తరగతి విద్యార్థులందరూ గెట్ టుగెదరు ఏర్పాటు చేసిన రోజు. మరియు విద్యార్థులు, ఒకప్పటి విద్యార్థులు, నేటి యువత, యంగ్ అండ్ డైనమిక్స్, మీరు ఈ గ్యాదరింగ్ని చూస్తూ ఉంటే నిజంగా కూడా దీని వెనక శ్రమ, దీని ఇంత కష్టానికి మీరు దీని వెనక ఎంత శ్రమ వచ్చారో అర్థమవుతుందండి. ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలి అంటే దాని వెనక కృషి ఖచ్చితంగా ఉండాలి అండి. అది లేకపోతే ఏది సక్సెస్ కాదు. ఇంతమంది టీచర్లను గ్యాదర్ చేయడము, ఇంతమంది మిత్రులను, తర్వాత స్నేహితురాళ్లను వాళ్ళ ఫోన్ నెంబర్స్తో సహా సేకరించి ఇక్కడ గ్యాదర్ కావడం అనేది అంత ఈజీ మాట కాదండి. హ్యాట్స్ ఆఫ్ మై సెల్ఫ్. ఎందుకంటే
ఇది సక్సెస్ కావడానికి దాన్ని వెనక చేసిన కృషి చేసిన పిల్లల వాళ్ళకి ఆశీర్వచనాలు అనుకోండి, ఇంకే విధంగా అనుకున్నా పర్లేదు, వాళ్ళని మరీ పేరున ప్రత్యేకంగా వాళ్ళని గుర్తు చేస్తున్నానండి. సో ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే నేను చిన్న అంటే టైం తీసుకోవడం కాదు, 2 నిమిషాలు ఫాస్ట్ కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ అయినాను. ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చానండి. అక్కడ జస్ట్ 67 మెంబర్స్తోనున్న స్కూల్ని మీరు అన్న క్రమశిక్షణ ఇంకా మీరు ఏదమ్మన్నా పర్లేదు, దాంతో అది 512 మెంబర్స్కి సాధించానండి. అది మీరు ఎక్కడ అడిగినా ఆ టైంలో నా గురించి ఆ విషయం వస్తుంది సార్. అమ్మాయి ఆ టైంలో మా మిత్రుడు ఎక్కడంటే నెక్కొండలో రామకృష్ణ అన్న క్లాస్మేటు ప్లస్ నాకంటే సీనియరే. అయితే ఆయన తీసుకొచ్చి మన సుభాన్ మైనుద్దీన్ సార్కి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అండి. ఆ సార్ ఏం చేశాడంటే ఈ సార్ని ఏ విధంగా ఆయనతో పనిచేసే అవకాశం కూడా నాకు కలిసి వచ్చిందండి. సో పెద్ద వారి సమక్షంలో నేను పనిచేయడం నా అదృష్టంగా భావిస్తానండి. నేను కూడా దాదాపు ఇంకొక నెక్స్ట్ మంత్ నేను రిటైర్ అవుతున్నానండి. సో అది చెప్పడానికి ఎందుకంటే సార్ ఇంకొకటి, ఈ స్కూలు నిజంగా కూడా నేను ఎక్కడికి పోయినా ఈ స్కూల్ ఉదాహరణ తీసుకుంటాను. ఆశీనులైనటువంటి జెడ్పిఎస్ఎస్ పర్వతగిరి హెడ్ మాస్టర్ నా ప్రియ గురువు శ్రీ పాక రమేష్ సార్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి ఆశీనులైనటువంటి ఉపాధ్యాయుల మిత్రులకు, అదేవిధంగా ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు నేను ఒక 1 మినిటే కంప్లీట్ చేస్తాను. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఓన్లీ 1 ఇయర్ మాత్రమే విద్యా వాలంటీర్గా పనిచేశాను. నేను ఇక్కడ పుణ్యభూమి నా దేశం అనే పాటకు చాలా అద్భుతమైనటువంటి, ఇప్పటికి నాకు బాగా గుర్తు, ఈ బ్యాచ్ అనగానే గుర్తు, వెంకటేష్, మన కురపాటి రాజు, నెక్స్ట్ రవి, గాంధీ వేషం వేసిన రవి, ఇట్లా చాలా అద్భుతంగా ఆ రోజు అయితే ఆ సమావేశం చాలా అద్భుతంగా జరిగింది. నాకు ఇప్పటికీ చాలా గుర్తు. ఆ పాట పాడుతుంటే అందరు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి చాలా బాగుంది సార్ అని చెప్పి, నిజంగా ఆ సన్నివేశం ఇప్పటికీ నాకు బాగా గుర్తు. అప్డేట్ కావాలి, ఎప్పుడు కూడా పాత మాదిరి ఉండొద్దు. మనం కూడా నెక్స్ట్ జనరేషన్కి అప్డేట్ కావాలి. మీ పిల్లలను మంచిగా చదివించండి, చిన్నప్పటి నుండే డిసిప్లిన్ తయారు చేయించండి. మీరు ప్రత్యేక కేర్ తీసుకోవాలి పిల్లలనే, ఎందుకంటే తల్లిదండ్రులే మార్చాలి. వివేకానందుని మార్చింది ఎవరు? వాళ్ళ తల్లే కదా. తల్లి చిన్నప్పుడే తన ఒడిలో కూర్చోబెట్టుకుని రామాయణం మహాభారతాలు చెప్పేది. కాబట్టి పిల్లలు మీ చేతుల్లో రూపుదిద్దబడాలి, బళ్ళకు వచ్చిన తర్వాత రూపుదిద్దబడాలి సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రుల దగ్గరే పిల్లలు రూపుదిద్దబడాలి. అందుకే మీ పిల్లల పట్ల మీ కేర్ తీసుకోండి. అవసరమైతే పాఠశాలకు వెళ్ళండి. పేరెంట్ టీచర్స్ మీటింగ్ టీజీటీ పోస్ట్ కొట్టడం జరిగింది 45 సంవత్సరాల తర్వాత. అంటే మనం చదువు అనేది ఎప్పుడు కూడా ఆపొద్దు. మన జీవితంలో ఒక వెలుగును నింపేది చదివే. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా 80% నెగ్లెక్ట్ చేయకండి. అదేవిధంగా సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్లో దీన్ని 2 రకాలుగా యూజ్ అవుతుంది. పిల్లలకి అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా మనం కూడా దీంతో అనేక కార్యక్రమాలు, టైలరింగ్ ఉంది. అంటే కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, టైలరింగ్ ఉంది, టైలరింగ్ నేర్చుకోవచ్చు. దీంట్లో మన మొబైల్ ద్వారా చెస్ ఆట నేర్చుకొని చెస్ ఛాంపియన్స్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఆల్రెడీ తెలుసు, మొబైల్ ద్వారా చెస్ ఆట నేర్చుకొని చెస్ ఛాంపియన్స్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మొబైల్ ద్వారా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దీనిలో అన్ని క్లాసెస్ ఉన్నాయి. ఎంసెట్ క్లాసెస్ ఉన్నాయి, ఎంబీబీఎస్ నీట్ క్లాసెస్ ఉన్నాయి, అన్ని క్లాసెస్ ఉంటాయి. అన్నింటినీ యూటిలైజ్ చేసుకోండి, మన జీవితం బాగుపడుతుంది. అవునా కాదు? ఇప్పుడే నాకు మా పెళ్ళి అయిపోయింది, పిల్లలు కదా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపన్యాసం ముగిస్తుంది. ధన్యవాదాలు సార్, చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మీరు విద్యా వాలంటీర్గా పనిచేసినప్పటికీ కూడా మీరు మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మేము ఎప్పుడు మర్చిపోము సార్. ఇప్పుడు కూడా మీరు నిత్య విద్యార్థులే, ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని చెప్పేసి మాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు సార్. నిజంగా కూడా మేము అచీవ్ చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మీ జీవితం నుండి మేము నేర్చుకుంది ఒకటే సార్, పేదరికం ఎప్పుడు కూడా ప్రతిభకు అడ్డు కాదు. పేదరికం ఎంత వెనక్కి లాగినా కూడా ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే మనం ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాం అనేది మీ ద్వారా మేము నేర్చుకున్నాం సార్. అందుకే మిమ్మల్ని గౌరవంగా మేము ఆహ్వానించుకున్నాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు సంపత్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించిన జెడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు పాక రమేష్ సార్ అండ్ ఉపాధ్యాయులు, ఈరోజు మరియు విద్యార్థులకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2003-2004 సంవత్సరం విద్యా సంవత్సరానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను
2001లో విద్యా వాలంటీర్గా జాయిన్ అయ్యాను ఇక్కడ 10th క్లాస్. అప్పుడు ఆల్రెడీ మీరు 7th క్లాస్లో ఉన్నాను, ఐ థింక్ 7th or 8th. నేను 2003 వరకు ఇక్కడ చెప్పిన. 2003 నుంచి మళ్ళీ ఆర్డీఎఫ్ కల్లడ స్కూల్లో జాయిన్ అయినా. మీకు అప్పుడు 9th క్లాస్ అనుకుంటా, 9th క్లాస్ 8th క్లాస్ మ్యాథ్స్ చెప్పిన. అయితే 8th 9th మ్యాథ్స్ చెప్పిన. అయితే ఇప్పుడు కూడా మనకి అదే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా నేను. ఇంకా గవర్నమెంట్ టీచర్ ఏమి కాలేదు మనకు. చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు. ముఖ్యంగా మా పిల్లల్ని భవిష్యత్తులో తీర్చిదిద్దాలంటే ఎలా ఉండాలి అనేటువంటి సూచనలు అందించినందుకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు గురువులకే గురువు ఉపాధ్యాయ వృత్తిని ఒక ఆదర్శవంతమైనటువంటి వృత్తిగా ఎంతోమంది విద్యార్థులు ఎంచుకున్నటకు తనే ఆదర్శం. అలాంటి గురువులకే గురువైనటువంటి పాక రమేష్ సార్ గారిని వేదిక మీదకి మాట్లాడడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఒక గొప్ప చరిత్ర, ఆదర్శవంతమైనటువంటి జీవిత విధానం కలిగినటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి ఒక గొప్ప ఉపాధ్యాయుడు. విద్య ఒక యజ్ఞం, అది సాధిస్తే నీ జీవితం స్వర్గం అని చెప్పేసి తన బైక్ మీదనే స్టిల్ ఇప్పటికీ కూడా అదే తన బైక్ సార్ బైక్ మీద ఇప్పటికీ కూడా కొటేషన్ ఉంటుంది. నిజంగా మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి మరువలేనిది సార్. మీరు మాకు గురువు అవ్వడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ మీతోటి ఇలాంటి వేదికని పంచుకోవడం నిజంగా సంతోషం అని చెప్పేసి మీకు పాదాభి వందనాలు తెలియజేస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు ఉత్తమ శిష్యులు ఉత్తమ గురువులను ఉర్రు తొలగిస్తారు. అంటే ఇలా ఉత్తమ గురువులను ఉర్రు తొలగించింది ఎవరు? ఇలాంటి ఈ యొక్క కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి నా గురుతుల్యులు, మేడమ్స్, నా తోటి పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, మరి ఇక్కడ నా శిష్యులు అగ్రగణ్యులు, గురువుడు మించిన శిష్యులు. నేను ఇది 3వ తరం ఇక్కడ పనిచేయడం. కానీ మీ బ్యాచ్కు ఇప్పుడు ఈ మధ్యన ఒక 4-5 సంవత్సరాల క్రితం కూడా గెట్ జరిగినాయి. నేను ఉన్నానా? లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫాతిమా పోస్ట్ పోన్ చేసింది, థ్యాంక్స్ చెప్పాలి. నేను ఉంటున్నా ఇక్కడ, అంటే అధ్యక్ష స్థానంలో ఉండే అవకాశం వచ్చింది. అప్పుడు ఇంకా వేరే రమేష్ సార్ ఉండే. అంటే మీరు మళ్ళీ రీయూనియన్ పెట్టుకునేటువంటి సమయంలో నేను ఇదే పాఠశాలలో పనిచేయడం నేను ఎంత అదృష్టవంతున్నా చూడండి. చాలా అదృష్టవంతుడు. నేను పుట్టుకతోటే దాదాపు అదృష్టవంతుడు. నేను ఇంత తేలికగా నిలబడుతున్నా చూసారు కదా మీరు. 3 తరాలు కాదు, ఇంకొక 3 తరాలు అయినా కూడా మీలాంటి విద్యార్థులు ఉంటే నాలో శక్తి. 2003-4 సంవత్సరంలో ఈ పాఠశాలలో ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థుల యొక్క రీయూనియన్. నేను అందుకనే మీ యొక్క, అలాగే మాది కూడా రీయూనియన్. ఆ సంవత్సరంలో మీతో చెప్పిన సార్, నేను మా ఏజ్ గ్యాప్ అంతా బొబ్బిలి పులి అనే పిలుచుకుంటా నేను. ఆ సార్ బొబ్బిలి బ్రహ్మన్ అయితే ఈ అన్న బొబ్బిలి పులే. ఇంత గ్యాప్ ఉన్నా నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేది. మరి వీళ్ళందరినీ నేను గురువులని, ఇప్పుడు మిమ్మల్ని నేను మీతోటి గురు శిష్యులు ఎక్కువ ఉండేదా, ఫ్రెండ్షిప్ చేసేదా? చెప్పండి రా గట్టిగా. చూడండి, 77 సంవత్సరాల వాళ్ళతోటి ఫ్రెండ్లే, మీ లాత శిష్యులతో కూడా బెస్ట్ ఫ్రెండ్నా? ఫ్రెండ్షిప్ అంటే చూడండి, ఎందుకంటే ఫ్రెండ్షిప్లో ఆ సాక్రిఫైస్ ఉంటుంది. అన్న తమ్ముడు అన్నా కూడా ఏదో స్వార్థం, ఏదో వీడు ఎక్కున్నాడా తక్కువన్నాడా అనేది ఉంటుంది. ఆ ఈగో ఉంటుంది. కానీ ఫ్రెండ్షిప్లో అది ఉంటుందా? నా ఫ్రెండ్ ఎంత గొప్పవాడైందే గొప్ప చెప్పుకుంటాం, మా క్లాస్మేట్ ఇది అని చెప్పుకుంటాం. అంటే ఫ్రెండ్షిప్ యొక్క గొప్పతనానికి చూడండి, ఓన్లీ ఫ్రెండ్స్ అంతా కలవాలని ఒక 15 మంది 20 మంది ఆర్గనైజర్ చేశారు చూడండి. గట్టి ఒకసారి వాళ్ళ చెప్పండి కొట్టారు. వాళ్ళ శ్రమ అంతా పోవాలి. మీరు వెడ్డింగ్ ఇచ్చిందే నేను మా స్టాఫ్లోకి ఇట్లా పెట్టాను. ఇన్విటేషన్, సారీ వెడ్డింగ్ కట్టాలి, ఇన్విటేషన్ మీరు పెట్టింది నాకు ఫస్ట్ బ్యాచ్ 1991-92 ఫస్ట్ బ్యాచ్. తర్వాత మీది బెస్ట్ బ్యాచ్. అదిరిపోయింది మీద. ఆ రోజు అనుకునే స్టాఫ్లో ఇట్లా కూడా ఉంటారా? ఒక సిల్వర్ బ్యాగ్లో పెట్టి ఇన్విటేషన్ ఉంటుంది అంటే చూడండి. ఇప్పుడు మనకు టైం అంతా ఎప్పుడు అనుకున్నాము, ఎప్పుడు అవుతుంది తెలుస్తుంది. అసలు సారా తెలియకుండా కూలర్స్ అరేంజ్ చేసి ఇది ఫస్ట్ టైం. ఇదివరకు మేము చెమటలు దురుసుకునేది. థ్యాంక్ యూ అండి, మీకు బెస్ట్ ఐడియా వచ్చింది. ఎండాకాలంలో కనిపిస్తుందా మనకి? అనిపిస్తుందా అన్న బొబ్బిలి పులి అనిపిస్తుందా? ఏం లేదంట చూడకి చప్పట్లు పెట్టండి. ఇంత పేషెన్స్. అసలు ఆకలికి నేను మేడల్లో చాలాసార్లు అడిగాను, అప్పుడు ఉపాధ్యాయులు కదా ఇంకా అదే ఉంది అంటున్నారు. మధ్య ఇంకోసారి తాగండి మేడం అంటే సరే వద్దొద్దు అంటున్నారు. అంటే చూడండి వాతావరణం అంతా కూడా ఎలా మారిపోయింది. ప్రేమించే హృదయానికి
పేదరికం ఉండదు, ఆకలి కూడా ఉండదు. అంటే మీకు మాకు మధ్యన అందరూ మీరు ప్రేమగల్లో ఇక్కడికి రావడం వల్ల ఇదంతా కూడా ప్రేమాలయమైంది. విద్యాలయం ఏ ఆలయమైందిరా? ప్రేమాలయంగా మార్చారు. సాఫ్ట్వేర్ అవుతారు అనుకున్నారా? యావరేజ్ చదివిన శ్రీకాంత్ ఇవాళ సాఫ్ట్వేర్ అయ్యి, శ్రీకాంత్ ఒకసారి ఇన్వైట్ చేద్దామండి. దాని విషయం కూడా టీచర్స్ అంటే నా పిల్లలు అంటే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఈ రోజున సూరత్ నుంచి వచ్చావారా రాజు? నువ్వు ఒక్కసారి గట్టి క్లాస్ కొట్టాను రాజు. కాబట్టి నాన్న 20 years తర్వాత కూడా నాకు అట్లా అనిపిస్తలేరా? మీకు ఫేర్వెల్ ఇస్తున్నట్టు అనిపిస్తున్నా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కానీ. కాకపోతే ఫుల్ సక్సెస్ చేసుకున్నారు. ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టుకోండి. ఫుల్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్, సూపర్ సక్సెస్, సూపర్. ఒక 20,000 ల్యాబ్ మెటీరియల్ ఇచ్చింది. ఇలా సైన్స్ ల్యాబ్లో పెట్టుకుని అవన్నీ అది తను పర్సనల్గా నేను చెప్పింది. అందుకనే మనం చదువుకున్న ఎదిగిన స్కూల్కు నేను చెప్తున్నా కదా, మీరు నాకు కొద్దిగా మోమాట డబ్బులు అడగా నేను ఏది అడిగినా కూడా మీరు ఎదిగిన వాళ్ళు ఉంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కదా, మీలాంటి పిల్లలే కదా. ఈ స్కూల్లో చదివేది డబ్బున్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళ. కాబట్టి వాళ్ళకు మీరు ఇతోదిగా సాయం చేస్తే అదేనా అంటే మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు కూడా మా యొక్క బ్లెస్సింగ్స్ ఎక్కువ. ఎవరు సమస్యలు వచ్చినప్పుడు మనకు కూడా సాయం చేస్తారు. మీ అందరికీ 21 సంవత్సరాల తర్వాత నా బ్లెస్సింగ్స్ మళ్ళొకసారి ఇస్తున్నా. మీరు ముందు ముందు బాగా ఎదగాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. నిజంగా మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి మాటలు మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం సార్. మాకు ఇక్కడ వచ్చి వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. మీరు మా మీద చూపించినటువంటి ప్రేమ ఆప్యాయతలు ఏదైతే ఉన్నాయో మేము ఆకలి మర్చిపోయి కూడా ఇంతసేపు కూర్చునే విధంగా మమ్మల్ని తీసుకెళ్ళాయి. మీ ప్రేమకు ధన్యవాదాలు. ఇప్పుడు ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా ఫాతిమా మేడం గారిని ఆహ్వానిస్తున్నాను. ఉత్తమమైన వ్యక్తిని తయారు చేయడమే విద్య పరమార్థం. అది గొప్ప ఉపాధ్యాయ చేతుల్లోనే ఉంటుంది. మీ నాయకత్వంతో మా విద్యాలయం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని ఆశిస్తూ రమేష్ సార్ గారిని వేదిక మీదకి సౌకర్యంగా ఆహ్వానిస్తున్నాము. మన గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ ఎనానిమస్లీ అందరూ వచ్చేయండి. ఇంకా మన టీచర్స్ని సత్కరించుకుందాం. మేమెంతో ఇష్టపడేటువంటి ఉపాధ్యాయులు పాక రమేష్ బాబు సార్ గారిని మన మిత్ర బృందం సాదర సత్కారం నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భంలో గట్టిగా చప్పట్ల ద్వారా మనం కృతజ్ఞతలు తెలుపుదాం. మాకెంతో ఆదర్శనీయులు, మా ఇష్టప్రాయులు, గౌరవనీయులు దేవేంద్రరావు సార్ గారిని సాధారణంగా సత్కరించాల్సిందిగా మిత్ర బృందాన్ని కోరుతున్నాను. వసంతకి హెల్ప్ చేయడం కోసం ఒక ఇద్దరు రండి ప్లీజ్. తో పాటు విలువలను నేర్పించినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ఉపాధ్యాయులు పాఠాలను పాఠాలుగానే కాకుండా జీవిత పాఠాలుగా బోధించినటువంటి వారి పాఠాలు ఒక ఆసక్తికరమైన కథలో మమ్మల్ని అలరించాయి, కొత్త లోకాలు విహరింపజేశాయి. ఈ ప్రత్యేకమైన వేడుకలో వారిని మళ్ళీ కలుసుకోవడం ఒక మధురమైన జ్ఞాపకంలా ఉంది. మేడంని సత్కరించవలసిందిగా సందర్భానుసారంగా ఎలా బ్రతకాలో జీవిత పాఠాలను నేర్పించినటువంటి భావంతో మా బ్యాచ్ విద్యార్థులు అందిస్తున్నటువంటి ఈ ఆత్మీయ సత్కారాన్ని ద్వేషించబడని ఉపాధ్యాయుడు ఎవరన్నా ఉన్నారా అని అంటే అది మన ఆత్మీయ విద్యాసాగర్ సార్ అని చెప్పేసి సగర్వంగా నేను తెలుపుతున్నాను. ఉపాధ్యాయుడు విద్యాసాగర్ సార్ గారు మా ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా సవినయంగా కోరుతూ మీ ఆశీర్వాదాలు మా విద్యార్థులకు అందించాల్సిందిగా కోరుతున్నాను. ప్రాక్టికల్గా ఆలోచించలేనటువంటి విద్యార్థి జీవితంలో రాణించలేనటువంటి గొప్ప పాఠాన్ని నేర్పినటువంటి మేడం. జీవితంలో ఎదగాలనేటువంటి ఒక గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించినటువంటి సత్యనారాయణ సార్ సార్. సంపాదించుకోగలమనేటువంటి విషయాన్ని బోధిస్తూ ఉపాధ్యాయురాలు గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మీ మెండైన దీవెనలు మా మీద కురిపించాల్సిందిగా కోరుతున్నాం. మా మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మా విద్యార్థులు అందిస్తున్నటువంటి ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా
సవినయంగా కోరుతూ మా ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిని నింపి తనొక స్ఫూర్తిగా నిలిచినటువంటి ఆదర్శ ఉపాధ్యాయుడు సారంగపాణి సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సార్ గారిని మా ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతూ మీ మెండైన దీవెనలు తెలుపుతున్నాను సార్. కుమరయ్య గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. కలిగినటువంటి విద్యా వ్యవస్థలో ఒక స్థాయి కలిగినటువంటి వ్యక్తులు, నాన్ టీచింగ్ స్టాఫ్, వారిని కూడా సత్కరించుటకు మన బ్యాచ్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది. మా ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా, మాకు గొప్ప సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం తెలుపుతున్నాం. ఈ పాఠశాలకు అత్యవసరమైనటువంటి తప్పనిసరి అయినటువంటి ఒక రిక్వైర్మెంట్ను మన బ్యాచ్ అందించడం జరుగుతుంది. ఆ సౌండ్ బాక్స్లో 2003-04 బ్యాచ్ అనేది ఏదైతే రాసిందో, ఈ పాఠశాల ఆవరణంలో ప్రేయర్కు నిలబడేటువంటి ప్రతి విద్యార్థి రోజు కళ్ళతోటి చూసేటువంటి ఒక గొప్ప గిఫ్ట్ను మనం అందియబోతాను. నిజంగా కూడా ఆ విషయంలో మనం అందరం కూడా సంతోషంగా ఉండాల్సినటువంటి సందర్భం. ఈ సౌండ్ సిస్టమ్ను వాళ్ళు పాఠశాల వారు వినియోగించడం జరుగుతుంది. ప్రతి సందర్భంలో మన బ్యాచ్ పేరును చూసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనం తీసుకున్నాం. అందుకు నిజంగా మనం సంతోషపడాలి. గౌరవం మరియు ప్రత్యేకమైన అవకాశం ఈరోజు నిజంగా ప్రత్యేకమైనది. ఈ పరిచిత ప్రదేశానికి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలోకి ఒక హృదయపూర్వక ప్రయాణం మరియు మన పాఠశాలలో మనం ఏర్పరచుకున్న శాశ్వత బంధాలకు నిదర్శనం. ఇంతమంది తెలిసిన మొహాలను చూడడం, జ్ఞాపకాలు పంచుకోవడం మరియు విలువైన తిరిగి స్వాగతించినందుకు, మాకు మద్దతు తెలిపినందుకు మరియు ఎన్నెన్నో సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహించడానికి అనుమతినిచ్చినందుకు ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ సార్ గారిని మరింత ప్రత్యేకంగా చేయడానికి సహాయం చేసిన ఉపాధ్యాయ బృందానికి వారి ఉదారమైన మద్దతుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒక ఉపాధ్యాయుడు మరొక ప్రధాన ఉపాధ్యాయునికి పాఠశాలకు అవసరమైన మరియు జ్ఞాపకాలు నెమ్మదిగా మసకబారుతున్న వేళ మన 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమావేశం తరపున కృతజ్ఞతా వందనం సమర్పించడం నాకు దక్కిన గౌరవం మరియు ప్రత్యేకమైన అవకాశం. ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా చేయడానికి సహాయం చేసిన ఉపాధ్యాయ బృందానికి మరియు వారి ఉదారమైన మద్దతుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఇక్కడ ఉండడానికి సమయం వెచ్చించిన మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ఉనికి నిజంగా ఈ సమావేశాన్ని విజయవంతం చేసింది. మీరు ఎంతో దూరం నుండి ప్రయాణించి వచ్చిన మీ ఉత్సాహం మరియు మీ భాగస్వామ్యం ఈ రోజుని ఆనందంతో నింపాయి. ఈ సందర్భాన్ని మరుపురానిదిగా చేసినందుకు ధన్యవాదాలు. అంకిత భావంతో పనిచేసిన మా ప్రతి నిర్వహణ కమిటీ సభ్యులకు పేరున ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ కృషి, అంకిత భావం మరియు మీ యొక్క స్థిరమైన నిబద్ధత, లెక్కలేని గంటల ఖచ్చితమైన ప్రణాళిక మరియు తెర వెనుక మీ యొక్క అవిశ్రాంత కృషి ఈ మొత్తం కార్యక్రమానికి వెన్నెముకగా నిలిచాయి. మీరు సంతోషకరమైన జ్ఞాపకాలతో నిండిన హృదయంతో మరియు పునరుద్ధరించబడిన సంబంధాలతో ఇక్కడి నుండి వెళ్తారని మేము ఆశిస్తున్నాం. స్నేహపూర్వక స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్దాం మరియు ఒకరితో ఒకరు టచ్లో ఉందాం మరియు మీరంతా ఎల్లప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అద్భుతమైన సమావేశంలో భాగమైనందుకు మరొకసారి ధన్యవాదాలు. మన తదుపరి సమావేశం అతి త్వరలో మనం నిజంగా పెట్టుకోవాలని మీ అందరినీ మళ్ళీ చూస్తామని ఆశిస్తున్నాను. పాత స్నేహాలకు మరియు మరెన్నో సంతోషకరమైన సమావేశాలకు ఒకసారి మళ్ళీ చప్పట్లు కొడదాం. ధన్యవాదాలు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 2030 వరకు ఖచ్చితంగా ఈ బ్యాచ్ మళ్ళీ ఇదే స్థానంలో ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా, దానికి అంగీకారం తెలుపుతూ అందరు చప్పట్లు కొట్టాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మేడము ఎంత స్వచ్ఛమైన తెలుగులో ధారాళంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ధారాళంగా ఇంత యాంకరింగ్ చేస్తున్నదంటే, తల్లి నీకు ఇగో హ్యాట్స్ ఆఫ్. విన్నావా? నువ్వు టీవీలో యాంకర్గా సెలెక్ట్ అవుతావు. వినరా? టీవీలో యాంకర్గా సెలెక్ట్ అయితే నేను మా పంచలమ్మ చూపిస్తా, అగ్గో మా అమ్మాయి నా స్టూడెంట్ అని. వినరా? తప్పకుండా టీవీకి పో, సెలెక్ట్గా
నేను నా టీవీలో నా పత్రంలో చూపెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. సరదాగా మా క్లాస్ రూమ్లలో పాట పాడేవాడిని, ఇప్పుడు కూడా ఒక పాట పాడాలని కోరుతున్నాను. ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, ఇక అమరీను కడుపులోనున్నప్పుడు, కత్తి మీద సాగు చేసినట్టుగా కొండంత నప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టే సచ్చిన శమోల సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మాలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దుల లేచి నీ నామముడు తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿಗಲು ಇಲ್ಲಿ ಚೆಲಿಮಿಗಿ